నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 18, 19 ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. వారి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ 12 రాశులలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ కుంభరాశి జాతకులు అని చెప్పుకోవాలి. అన్ని రాశుల కంటే కూడా ఈ కుంభరాశి అత్యంత ప్రత్యేకతని చెప్పుకోవచ్చు. చాలా మంచి మనస్సు కలవారు, పట్టుదలతో అన్ని పనులను చేయగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి వారికి ఓర్పు సహనం ఎంతో అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అలాంటి సమయంలో వీరి కోపం కూడా ప్రళయం అని చెప్పుకోవచ్చు. మరి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత ప్రేమతో ఉంటారు. ఏ పనిని చేపట్టినా కానీ పూర్తి నమ్మకంతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశుద్ధంగా పూర్తయిన విశేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. వీరికి సృజనాత్మక అద్భుతమైనది. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఇతరులను నమ్ముతూ ఉంటారు. ఇతరులను ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటుంటారు. వారిని తక్కువ చేస్తూ చూసుకుంటారు. పక్క వారిని ఎంతో నమ్ముతారు. వీరు మాత్రం మళ్ళీ నమ్ముకోరు. అందువలన ఈ కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నారో అటువంటి జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ కుంభరాశిలో జన్మించిన వారు మే 18, 19 తేదీలలో ఈ 2 తేదీల నుండి మీకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవటం జరిగింది. కానీ ఈ 2 రోజులు మీకు మంచి రోజులుగా జరగబోతుంది. మీరు చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు వస్తారు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ కుంభరాశి వారు మీరు అనుకున్న విజయాన్ని సాధించే ముందుకు సాగుతారు. ఈ మే 18, 19 నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తలను వింటే ఖచ్చితంగా 100% మిఠాయిలను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వారు దైవారాధన చేయటం వలన ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఎప్పుడూ ఉంటుంది. అలాగే కుంభరాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా పక్కవారి మాటలే నమ్ముతారు. ఈ కుంభరాశి వారు మీరు అనుకున్న వాటితో విజయాన్ని సాధించాలి అంటే గనక మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అని ఆ దేవుడు నిర్ణయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దైవ స్మరణం అని మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోండి. ఈ కుంభరాశి వారికి ఈ 2 రోజుల కూడా మంచే జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుంభరాశి వారికి మే 18, 19 తేదీలలో 100% మిఠాయిని పంచవచ్చు. అంతటి శుభవార్తని మీరు వినబోతున్నారు. అది ఏంటి అంటే, కొత్తగా ప్రారంభాలు ఏదైతే పనులలో ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయి. మీరు ప్రతిదీ కూడా మీరనుకున్న విధంగా ఉండబోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో వాటిని కూడా విజయాన్ని పొందుతారు. కాబట్టి ఈ నూతన ప్రారంభంలో వస్తు కొనుగోలు
వాటికి ఎదురు చూస్తారో అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత మీ పైన చెడు వ్యక్తులు మీ పని చెడగొట్టడానికి ప్రయత్నాలను జరుపుతారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా ఎక్కువగా మాటలకి మీ పనిలో మీరు చేస్తూ ఉండండి. ఇలా కుంభరాశి వారికి మే 18, 19 తేదీలలో మీకు జరగబోతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.